6 గ్యారంటీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా రామగిరి, మంథని మండలాల్లో శ్రీధర్ బాబు పర్యటించారు. రామగిరిలో నూతనంగా నిర్మించిన కల్వచర్ల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. గత ప్రభుత్వం దుబారా ఖర్చులు చేసిందని మండిపడ్డారు శ్రీధర్ బాబు. ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని సూచించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల భాగంలోనే ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని 9వ తారీఖు నుంచి నెల రోజులు కావస్తా ఉంది. వారందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం మా అక్కలకి చెల్లెలకు కల్పించడం జరిగింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచి వారికి వైద్య సదుపాయాలు అందించే కార్యాచరణ అమలులో ఉంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మా 6 గ్యారంటీలు ప్రధాన ధ్యేయం. దానిలో భాగంగానే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపిన గత ప్రభుత్వం ఈరోజు మేము ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మా 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత భాగంలోనే తీసుకున్న దరఖాస్తులను కూడా మరి డూప్లికేసీ లేకుండా అస్సలు సిస్సలైన అర్హులదారు మేము చెప్తా ఉన్నాం. రేపు తీసుకునే ప్రతి కార్యక్రమం కూడా పేదవాడికి, అతి పేదవాడికి నిష్పక్షపాతంగా ఎంపిక కార్యక్రమం చేసి వారికి ఈ లబ్ధి చెందే విధంగా ఒక కార్యాచరణను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.